గోదావరి నదిపై మొట్టమొదట వంతెన హావ్లాక్. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన బ్రిటిష్ కట్టడం. బ్రిటిష్ కాలంలో కోల్కతా చెన్నై రైల్ మార్గం కోసం గోదావరి నదిపై ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించింది. 1897లో ఈ వారధి నిర్మాణం జరిగింది. రాజమండ్రి నుంచి కొవ్వూరు వరకు 3.5 కిలోమీటర్ల మేర నిర్మించారు. నవంబర్ 11న ప్రారంభించి కేవలం 3 ఏళ్లలో దీన్ని పూర్తి చేశారు. హావ్లాక్ అనే బ్రిటిష్ ఇంజనీర్ ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడంతో అతని పేరు పెట్టారు. 50 నుంచి 60 ఏళ్ల గ్యారంటీ ఇచ్చిన 100 ఏళ్లు నిరాటకంగా వారధిపై రైళ్ల రాకపోకలు యథావిధిగా సాగాయి. 1997 మార్చి 2న ఈ వారధిపై చివరి రైలు నడిచింది. ఇటీవల పక్కనే మరో బ్రిడ్జ్ నిర్మాణం జరగడం, అంతకు కొన్నేళ్ల ముందు రోడ్ కమ్ రైల్ వంతెన నిర్మించడంతో ఈ బ్రిడ్జిని మూసేసింది రైల్వే శాఖ. రాకపోకలు నిషేధించడంతో అప్పటి నుంచి రైల్వే శాఖ ఈ బ్రిడ్జిని పాత ఇనుముగా అమ్మేయడానికి టెండర్లు కూడా పిలిచింది. దీంతో గోదావరి జనం పోరుబాట పట్టడంతో రైల్వే శాఖ ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. ఎంతో ప్రఖ్యాతగాంచిన ఈ వంతెనను చారిత్రక వంతెనగా తీర్చిదిద్దేందుకు గతంలోనే అడుగులు పడ్డాయి. తాజాగా వంతెనను టూరిస్ట్ ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. గోదావరి పుష్కరాల నేపథ్యంలో వారధిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారధి పొడుగునా వాకర్స్ కు అనువుగా తీర్చిదిద్ది మధ్యలో స్టాల్స్ ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. విద్యుత్ దీపాల అలంకరణతో అందంగా తీర్చిదిద్దడంతో పాటు మధ్యలోని లంకలో రిసార్ట్స్, అమ్యూజ్మెంట్, బోటో షికార్కు సన్నాహాలు జరుగుతున్నాయి. రైల్వే శాఖకు డబ్బులు చెల్లించి వంతెనను టూరిస్ట్ కేంద్రంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి సంసిద్ధంగా ఉన్నారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. హావ్లాక్ బ్రిడ్జిని ఒక టూరిస్ట్ కేంద్రంగా చేయాలని ముఖ్యమంత్రి గారు తలపోస్తా ఉన్నారు. ఆల్రెడీ డిజైన్స్ అన్ని ముఖ్యమంత్రి గారి టేబుల్ మీదకి వచ్చినాయి. దాన్ని ఎలా చేయాలి, రైల్వే వారు కనుక ఉచితంగా ఇస్తే ఓకే, ఇవ్వకపోతే పాత ఇనుము రేటు రైల్వే శాఖ కట్టైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని దాన్ని అభివృద్ధి చేయాలని, దాన్ని గోదావరి లంకల్లో కూడా అనుసంధానం చేసి ఒక యాత్రా కేంద్రంగా లంకలన్నింటినీ పిచ్చుక లంక వరకు కూడా అనుసంధానం చేసి ఒక బ్రహ్మాండమైన టూరిస్ట్ డెస్టినీగా రాజమండ్రిని చేయాలని ముఖ్యమంత్రి గారు తలపెట్టారు. చారిత్రక వంతెనను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలనుకోవడం శుభ పరిణామమని మాజీ ఎమ్మెల్యే రాతు సూర్యప్రకాశ్రావు తెలిపారు. తాత్కాలికంగా కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఉదయం సాయంత్రం వేళ వాకర్స్కి చక్కగా దీన్ని ఉపయోగిస్తూ అక్కడక్కడ స్టాల్స్ పెడుతూ మరి వాకర్స్కి సంబంధించినటువంటి ఈ ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి స్టాల్స్ ఇవన్నీ కూడా బ్రిడ్జిలో అక్కడక్కడ పెట్టడానికి ఒక మంచి కాన్సెప్ట్తో ప్లాన్ రూపొందించడం జరిగింది. ఇవాళ జాన్యువరి అయిపోయింది, జూలై పుష్కరాలు ఇంకా 5 నెలలు ఉంది. 4 నెలలు 5 నెలల సమయంలో మరి హావ్లాక్ చరిత్రాత్మకమైన బ్రిడ్జిని మేము తీర్చిదిద్దుతాం, మధ్యలోనేమో మరి దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. మరి ఈ ప్రకటనలకి ఈ సమయానికి అనుకూలంగా టైం కూడా లేదు. ఏదైనా చేసినట్లయితే దీర్ఘకాలికంగా ఉండేలాగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దితే చరిత్రలో ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది. 100 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్న ఈ హావ్లాక్ బ్రిడ్జ్ ను పర్యాటకంగా తీర్చిదిద్ది భావితరాలకు అందించాలన్న ఆలోచన రావడం శుభ పరిణామమని రాజమండ్రి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.